హింస. ఎప్పుడూ ఏ రకమైన హింసను ఉపయోగించవద్దు. వాదన కూడా ఒక రకమైన హింసయే. నీ అభిప్రాయం ఎంత సరైనది అయినా సరే, ఇతరులు చెప్పేది ఎంత తప్పు అయినా సరే వాదించకు. వాదనలతో ప్రయోజనం లేదు. వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయవద్దు. ముందు వెనుక ఆలోచించి లాభనష్టాలను బేరీజు వేసుకుని అమలు చేయి. తరువాతది శారీరక భంగిమ, అంటే బాడీ లాంగ్వేజ్. నీ మనసులో ఉన్న భావాలు నీ శారీరక భంగిమ ద్వారా వెల్లడవుతుంటాయి. అది గమనించాలి. మానవుని మస్తిష్కంలో కదిలి మొలకెత్తి గాఢంగా నమ్మబడిన ఆలోచన ఏదైనా ఆచరణ సాధ్యమే. ఎడిసన్ వేల సార్లు విఫలమైన తరువాత విద్యుత్ దీపాన్ని కనుగొన్నాడు. మార్కోని శబ్ద తరంగాలను తీగలు లేకుండా పంపవచ్చు అంటే అతని బంధుమిత్రులు బలవంతంగా పట్టుకెళ్లి మానసిక వైద్యునికి అతన్ని చూపించారు. అద్భుత విజయాలను సాధించిన వారికి ఎవరికైనా అటువంటి విజయాలు